సమ్మర్ వచ్చిందంటే చాలు మా పెద్దది టబ్‌లో వాటర్ పోసుకొని ఇంకా ఎంజాయ్ చేస్తది. టాయ్స్ అన్నీ ఏసుకుంటది. ఇప్పుడైతే మా చిన్నది కూడా యాడ్ అయిపోయిందనమాట. ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంతసేపటి నుండి రమ్మంటున్నానో వస్తలేదు. ఇంక నెక్స్ట్ అయితే నేను టైమ్ పాస్‌కి ఇవన్నీ చేస్తున్నా ఏఐలో. ఎలా ఉందో చెప్పండి. ఇది మా హస్బెండ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే వంకాయ కర్రీ చేశాను. అసలు ఈజీగా అయిపోతది వంకాయ కర్రీ. 10 మినిట్స్‌లో అయిపోతది. ఇందులో ఎక్కువ ఏం వేయను నేను. జస్ట్ అల్లమును, ఉప్పు, కారం అన్నేస్తా. తాలింపు ఇదంతా ఏమి ఉండదు. అయినా గానీ మటను, చికెను ఏది గుర్తురాదనమాట. రోజు ఇలాగే వంకాయ కూర చేసుకొని తినాలి అనిపిస్తది. అంత బావుంటది. అండ్ నెక్స్ట్ అయితే ఇంగ మా వోళ్ళు ఒకసారి ఐస్ క్రీమ్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ చేపిస్తున్నారు నాతోటి. టేస్ట్ అయితే ఎంత బావుందంటే మాకు బయట ఐస్ క్రీమ్సేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బావుంటున్నాయి ఈ ఐస్ క్రీమ్ అయితే. నేను చాలా బాగా చేస్తున్నా. నాకు ఇంత బాగా చేస్తదని ఇప్పుడే అర్థమైంది. ఇక సమ్మర్ ఏమో గానీ 4, 5 రోజుల నుండి మస్తు ఉబ్బరం అయితే అయితుంది. అందుకే నేను ఈ మసాలా మజ్జిగ బావుంటది. తీసుకొచ్చుకొని మంచిగా తాగుతున్నా అనమాట. మీరు కూడా మజ్జిగ తాగండి అప్పుడప్పుడు మంచిగా. సబ్జా సీడ్స్ ఇవన్నీ కూడా వాటర్ మంచిగా తాగండి. లేదంటే వడదెబ్బ తగులుతది.